రైట్. సాంబశివరావు చెప్పండి, ఏమిటి ఈ తాజా పరిణామం? మీతో కాపురం చేయాల్సిన ఇంకెవరితోటో చేస్తున్నాడు, మీ వాళ్ళతోటి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేసుకుంటున్నారు, మళ్ళీ మీ ఆశీస్సులు ఉన్నాయంటున్నారు. హరిరామరావు గారేమో చాలా నెత్తినోరు కొట్టుకుంటున్నారు, అనేక చోట్ల జనసేనలో గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి. మీరేమంటారు ఈ పరిస్థితి? అట్లా టీడీపీలో గందరగోళాలంటే సరే పార్టీ పరంగా, కానీ జనసేన టికెట్ల విషయంలోనే ఇంత గందరగోళం అవుతోంది. మరి మీరు కలిస్తే ఇంకెట్లా ఉంటుందో? సార్, ముందు ఆ కలవకపోవడం మీద యాజ్ ఆఫ్ టుడే భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ నుంచి రాష్ట్ర కమిటీకి కానివ్వండి, మాకు కానివ్వండి, ఎలాంటి అఫీషియల్ కమ్యూనికేషన్ లేదు సార్. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఈ ట్రయాంగిల్లో భాగం యాజ్ ఆఫ్ నవ్ అని నేను అనుకోవటం లేదు. రేపు ఏం జరుగుద్ది అనేది లెటస్ సి, దానికోసం వెయిట్ చేయాల్సిందే. అయితే ఇక్కడ దురదృష్టకరమైనటువంటి అంశం అయితే ఒకటి ఉంది. అంటే నాకు పర్సనల్గా ఫీల్ అయ్యేది, జనంలో నేను వింటున్నది కూడా. పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రస్తావన పదే పదే తీసుకొస్తూ, అసందర్భంగా తీసుకొస్తూ, ఐ థింక్ ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడాలని ట్రై చేస్తున్నాడేమో, కానీ దట్ ఈస్ అన్వారెంటెడ్. ఆయనకి సంబంధించిన అంశం కాదు. ఈజ్ నాట్ ఏ స్పోక్స్ పర్సన్ ఫర్ బీజేపీ అనేది నా అభిప్రాయం. ఆయన ఎందుకు అలా చిన్నగా తనను తాను చిన్న చేసుకుంటూ మొత్తం ఈక్వేషన్లోకి బీజేపీని లాగుతూ, బీజేపీ ఏం చేయాలనుకుంటుందో బీజేపీ చేయాలనుకున్న సందర్భంలో అఫీషియల్గానే చేస్తుంది, బీజేపీ రిప్రజెంటేటివ్సే చేస్తారు. మీకెందుకు ఆ బాధ్యత? నంబర్ 1. నంబర్ 2, నిన్న నేను కొలగాని వారి పాలెమని నగరం మండలం రేపల్లె నియోజకవర్గంలో ఒక ప్లేస్లో వంగవీటి మోహన్ రంగా గారి స్టాచ్యూ ఓపెనింగ్కి వెళ్ళాను సార్ గెస్ట్గా. ఎక్కువ మంది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉన్నటువంటి ఆ గ్యాదరింగ్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, చాలామంది ఓపెన్గానే మాట్లాడుతున్నారు. ఇదేంటి సార్ ఇలా చేశారు? పవన్ కళ్యాణ్ గారే అన్నాడు కదా, 15-20 అనే ముష్టికి మనం తలొప్పుతామా, మనం ఇస్తే వాళ్ళు తీసుకోవాలని. మనం వెనక నడవట్లేదు, పక్కన నడుస్తున్నాం అన్నాడు కదా. మనం చాలా బలంగా దీని మీద ఈసారి మన ప్రభావం ఉంటుంది అన్నాడు కదా. అంటే ఇప్పుడు మనం వాళ్ళకి 151 ఇచ్చినట్ట, లేదంటే వాళ్ళు మనకి 24 ఇచ్చినట్ట? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు మనమే వాళ్ళకి 151 ఇచ్చామని మ్యాగ్నానిమస్గా అన్నాడు అనుకోండి, అనగలడు కూడా ఆయన. అలాంటి కన్ఫ్యూజన్లో పాపం జనసైనికులు ఉన్నారండి, జనసైనికులు ఉన్నారు. ఎందుకంటే చాలా బలంగా మనం చేయాల్సింది మనం తీసుకోవటం ఏం లేదు, అడగటం ఏం లేదు, ఇదేం ముష్టి తీసుకుంటాం. ఆయన ఓన్ డైలాగ్స్ ఉన్నాయి కదండి గతంలో. అంటే ఆయన మరి ఏదో ఏ ఉద్దేశంతో నన్ను మేబీ ఆయన చాలా కుక్క బిస్కెట్లు అన్నాడు, కుక్క బిస్కెట్లు అన్నాడు. మరి 24 కుక్క బిస్కెట్లు, గోల్డెన్ బిస్కెట్లు ఆయన చెప్పాలి. అవన్నీ కొద్దిగా అడ్డం వస్తుంది. ఏదేమైనా కానీ అది ఆ రెండు పార్టీల మధ్య విషయం కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ద డైరెక్ట్లీ. ప్రజల్లో ఉన్న కన్ఫ్యూజన్ అయితే అది. ఆయనకి అంటే ఐ డోంట్ నో, ఐ థింక్ బీజేపీ ఆల్సో విల్ రెస్పాండ్ మోర్ అప్రోప్రియేట్లీ. మాకు ఇంకా కమ్యూనికేషన్ లేదు కాబట్టి నేను అఫీషియల్గా రెస్పాండ్ కాలేకపోతున్నాను. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ సంగతులు చూసుకోవటం, వాళ్ళ ఎలియన్సెస్ చూసుకోవటం ధర్మం, కనీస ధర్మం. అక్కడ ఎవరైతే లేరో వాళ్ళ ప్రస్తావన తీసుకురావటం అనేది పొలిటికల్లీ ఈజ్ ఇన్కరెక్ట్. అది అన్పార్లమెంటరీ. మినిమం బాధ్యత కదండి. మనం ఏమంటాం, ఈ సభలో లేని వాళ్ళ గురించి మనం మాట్లాడవద్దు అంటాం. ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మాట్లాడాల్సి వస్తుంది. అంతేగాని ఇప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీ లేదు, భారతీయ జనతా పార్టీ కామెంట్ చేయలేదు, భారతీయ జనతా పార్టీ సీట్లు అడుగుతుందా అడగట్లేదా, పొత్తులో ఉన్నారా లేదా అనేది మేమేం చెప్పలేదు. ఇట్స్ స్టిల్ బీయింగ్ ఇవాల్యుయేటెడ్, మేబీ దెర్ ఇస్ నో నీడ్. ఇలాంటి పరిస్థితుల్లో పదే పదే భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురావడం వల్ల సెన్సిటివ్ మ్యాటర్స్లో ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు తనను తను చిన్న చేసుకుంటున్నాడు. తను ఎవరికో మౌత్ పీస్ లాగా తయారవ్వాలని అనుకుంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు ఆయన వాట్ ఈస్ హిస్ గోల్. నేను భారతీయ జనతా పార్టీకి నేను అధికారికంగా మాట్లాడుతున్నాను, ఐఎమ్ దేర్ రిప్రజెంటేటివ్ అని చెప్పాలనుకుంటున్నాడా, లేదనుకుంటే ఎవరన్నా కన్విన్స్ చేయాలనుకుంటున్నాడా? వెంకటరెడ్డి గారు, we don't know.